బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎన్సీ అనిల్ కుమార్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బరాజ్లో గ్రౌటింగ్ విషయాన్ని కమిషన్ ముందు దాచి ఉంచడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఈ నెల 27న ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. ఇక మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బరాజ్లో గ్రౌటింగ్ విషయాన్ని కమిషన్ ముందు దాచి ఉంచడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరింది. ఈ నెల 28వ తేదీ తర్వాత ఖచ్చితంగా నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా కాళేశ్వరం కమిషన్ వర్గాలు అయితే తెలిపాయి. కాసేపటి క్రితం తెలిసిన విషయాల మేరకు చూసుకున్నట్లయితే మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటే కాళేశ్వరం కమిషన్ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్న తాజా పరిస్థితులకు తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఈఎన్సీ అనిల్ కుమార్ ఉన్నారు. ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలోనే ఆ కమిటీ పూర్తిగా 3 బ్యారేజీలకు సంబంధించి ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలకు సంబంధించి అప్పుడు ఉన్న తాజా పరిస్థితులకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ ఆయన కోరింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ చెప్పకుండా కూడా కొన్ని విషయాలను ఆయన దాచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పిన విషయాలకు, అఫిడవిట్లో ఉన్న విషయాలకు, అక్కడ వాస్తవంగా ఉన్న పరిస్థితులకు ఎక్కడ పొంతన లేకుండా ఉండడంతో కమిషన్ చైర్మన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులోని 7వ నెంబర్ పియర్ ఏదైతే ఉందో ఆ పియర్ దగ్గర ఉన్న 18, 19, 20, 21 4 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజ్కి సంబంధించి కొన్ని హోల్స్ ఏర్పడ్డాయి. ఆ హోల్స్ అన్నింటినీ కూడా గ్రౌటింగ్ పద్ధతిలో వాటిని మూసివేయడం జరిగింది. సిమెంట్, కాంక్రీటు, ఇతర రాళ్ళు ఇవన్నీ మిశ్రమాన్ని కలిపి గ్రౌటింగ్ చేశారు. ఆ గ్రౌటింగ్ చేయడం వల్ల అది చేయాల్సిన అవసరం లేదు, అయినా కానీ అది గ్రౌటింగ్ చేశారు అని చెప్పేసి కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. ఈ విషయాన్ని కమిషన్కు ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా చెప్పలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన మిగతా ఇంజనీర్స్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు ఆ విషయాన్ని గుర్తించి దాన్ని కమిషన్ ముందు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు 9వ తారీఖు మరొకసారి మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ను తన ముందు హాజరు కావాలని చెప్పి కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈఎన్సీ అనిల్ కుమార్ను పూర్తి స్థాయిలో తన విధుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసి పక్కన పెట్టింది. ప్రస్తుతం ఆయన జిఐడికి అనుసంధానంగా ఉన్నారు. జిఐడి దగ్గర డైలీ రిపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీగా కొనసాగుతూ వచ్చిన అనిల్ కుమార్ను గడిచిన వారం రోజుల క్రితం ఆయా విధుల నుంచి పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కమిషన్ కూడా మళ్ళీ 9వ తారీఖు విచారణకు రమ్మని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 27 తర్వాత తుది నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.